అండి అందరికీ నమస్తే. నేను లాస్ట్ వీడియోస్ లో ఏం చెప్పానంటే నాకు సర్వికల్ స్టిచ్ ఇలా ఫెయిల్ అయింది అండ్ 2 times వేశారని అయితే చెప్పాను. సో ఆఫ్టర్ సర్వికల్ స్టిచ్ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఏం జరిగింది, ఎలాంటి మిరాకిల్ జరిగింది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఈ వీడియో. మెయిన్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా మీరు స్పందించాలి, సో సడన్ గా ఎలా డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాలి అనేసి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇంటికి వచ్చేసాక ఏం జరిగింది, సో ఆ రోజు నైట్ అంతా బాగుందండి. టాబ్లెట్స్ అని వేసుకున్నాను, సో యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేశాను, ఎలాంటి పెయిన్ కూడా లేదు. తర్వాత మార్నింగ్ మనం లేచినప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ వాటర్ గా అయితే నాకు అనిపించింది. సో నిన్నే కదా సర్జరీ అయింది అందుకనేసేమో అనుకుని నేను కాసేపు సైలెంట్ గా మళ్ళీ వచ్చేసాను. అండ్ ఎలాంటి టైంలో మనకు వాటర్ లీకేజ్ అవుతా ఉందంటే, సో కూర్చున్నప్పుడు ఒక చైర్ లో మనం కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ సర్వికల్ స్టిచ్ ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. అట్లీస్ట్ 1 week 2 weeks అయినా బెడ్ రెస్ట్ లో ఉండాలి. సో నేను బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను, బట్ కూర్చున్నప్పుడు, టిఫిన్ చేయడానికి లేచినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, అంటే ప్రెషర్ గా మనం కూర్చున్నప్పుడు, ఇప్పుడు తినడానికైనా పడుకొనే తినలేం కదా, లేచి కూర్చుంటాం. మనం లేచి కుర్చీలో కూర్చున్నప్పుడు అలాంటి టైంలో ప్రెషర్ గా ఉన్న టైంలో మనకు ఒక సెన్సేషన్ అనేది తెలుస్తుంది. తర్వాత నేను వెంటనే అయితే మేడంకి అయితే కాల్ చేశాను. మేడం ఏమన్నారంటే ఎలాంటి సెన్సేషన్, వాటర్ మీన్స్ చాలా ఎక్కువ లీక్ అవుతుందా లేదా స్మాల్ గా లీక్ అవుతుందా, అది ఎలా అవుతుంది అనేసి అయితే మేడం నన్ను అడిగారు. నార్మల్ గా పడుకున్నప్పుడైతే ఎలాంటి లీకేజ్ ఉండదండి, చాలా బాగా కంఫర్ట్ గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం లేచినప్పుడు, మనం కూర్చున్నప్పుడు ఆ టైంలో మాత్రం ఒక ఫ్లోయింగ్, లైక్ మనం పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఫ్లోయింగ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఐడియా అయితే ఉంటుంది. అలాంటి ఫ్లోయింగ్ అయితే మనకు తెలుస్తుంది. సో తర్వాత నేనైతే ఎవ్రీ టిష్యూ పేపర్స్ తో నేను అలా చూసి మేడంకి అయితే ఫొటోస్ తీసి పెట్టాను, ఇలా అవుతుంది అని. సో మేడం ఏం చెప్పారు, వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేయండి అని అయితే చెప్పారు. ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళగానే మేడం ఏం చేశారంటే నాకు ఫస్ట్ స్కాన్ అనేది చేశారు. స్కాన్ చేసి ఇద్దరు బేబీస్ హార్ట్ బీట్ ఉందా లేదా, వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయా లేదా అని అయితే మేడం చూశారు. అండ్ ఇద్దరు బాగున్నారు, ఎలాంటి మెంబ్రెయిన్స్ రప్చర్ కాలేదు. మెంబ్రెయిన్స్ అంటే వాటర్ లీకేజ్ అవ్వడానికి బాల్ ఉంటుంది కదా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు, అదైతే లీక్ అవ్వట్లేదు. సో స్కానింగ్ లో ఎలాంటి వాటర్ బ్రేకేజ్ లేదు. అండ్ ఇద్దరు బేబీస్ హార్ట్ రేట్ బాగుంది, ఇద్దరు బేబీస్ మూమెంట్స్ చాలా బాగుంది. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పింది. బట్ అన్ని బాగున్నా ఈ లీకేజ్ ఏంటి, వాటర్ అవుతోంది, అది ఏంటి అనేది మేడం కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. తర్వాత మేడం ఎనీవే నువ్వు బెడ్ రెస్ట్ లో ఉండాలి అనేసి నాకు ఒక పొజిషన్, అంటే తల అనేది కిందకి, కాళ్ళు అనేది పైకి, లైక్ ఇలాంటి పొజిషన్, ఇక్కడ హెడ్ ఉంటుంది, కాళ్ళు పైకి ఎత్తుకొని, సో పిల్లో ఏం యూజ్ చేయకూడదు, కాళ్ళు పైకి ఎత్తుకొని అలా బెడ్ వాళ్ళు సెట్ చేసి నాకు అలాగే 3 days అదే పొజిషన్ లో ఉండాలి. ఎందుకంటే కాళ్ళు మనం కిందకి పెట్టడం వల్ల మేబీ ఫ్లూయిడ్ అంతా లాస్ అయిపోవచ్చు, ఉమ్మనీరు అంతా లాస్ అయిపోవచ్చు, సడన్ గా అబౌట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి మేడం అయితే నాకు కాలు పైకి పెట్టుకొని తల కిందకి పెట్టుకొని ఆ పొజిషన్ లో అయితే 3 days నన్ను అడ్మిట్ అయితే చేసుకునింది. 3 days నాకు RL ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి. మెయిన్ యాంటీబయోటిక్ అయితే మేడం స్టార్ట్ చేసింది. ఆ యాంటీబయోటిక్ ఎందుకు స్టార్ట్ చేసిందంటే నాకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అయితే వెళ్ళట్లేదు, బట్ వాటర్ అవుతుంది, అది ఏంటి అనేసి ఇంకొక అల్ట్రాసౌండ్ స్కానర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక డాక్టర్ని మేడం కాల్ చేసి వాళ్ళని పిలిచారు. మేడంకి అయితే ఏమీ తెలియట్లేదు, ఇది ఎందుకు ఏమి డిశ్చార్జ్ అనేసి కూడా తెలియట్లేదు. తర్వాత వాళ్ళు చెప్పారు, స్కాన్ చేశారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, అంటే లోపల యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. అందుకనేసి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది బ్రేక్ అయిపోయి వాటర్ గా అవుతుంది. యాక్చువల్లీ వైట్ డిశ్చార్జ్ అనేది ఒక థిక్గా వస్తుంది, బట్ నాకేంటంటే అది బ్రేక్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది ఫుల్ వాటర్ గా అవుతోంది. సో ఆ 3 days అయితే నాకు యాంటీబయోటిక్ అయితే మేడం అడ్వైజ్ చేశారు.
సో తర్వాత హాస్పిటల్లో ఉన్న రోజులు అయితే నాకు కంట్రోల్ అయిపోయింది. సో ఎలాంటి సెన్సేషన్ లేదు, ఎలాంటి వాటర్ లీకేజ్, ఎలాంటి వైట్ డిశ్చార్జ్, మెయిన్ నాట్ వాటర్ వైట్ డిశ్చార్జ్ అది అలాంటిది ఏమీ లేదు. తర్వాత మేడం ఏం చెప్పారంటే నీకు ఫుల్ బెడ్ రెస్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే నీకు సర్విక్స్ అనేది షార్ట్ ఉంది, మెయిన్ నువ్వు ఒబేస్ ఉన్నావు, లావు ఉండడం వల్ల ఏంటంటే 2 బేబీస్ క్యారీ చేయాలి కదా, నువ్వు సడన్ గా లేయడం కూర్చోవడం అలా చేస్తే కుట్లు అనేది పగిలిపోతాయి మళ్ళీ. సో ఫుల్ బెడ్ రెస్ట్ లో అయితే నువ్వు ఉండాలి అనేసి మేడం నాకు అడ్వైస్ చేశారు. ఇంకొకటి ఏంటంటే నువ్వు కరెక్ట్ అయిన టైంలో హాస్పిటల్కి వచ్చావు. సో ఇది నార్మలేలే ఏం కాదులే అనుకొని కొంతమంది అన్ని ఐడెంటిఫై చేసుకోలేరు. నార్మల్గా ఏదో అవుతుందిలే అనేసి చెప్తారు అనేసి ఐడెంటిఫై చేసుకోకుండా ఉండిపోతారు. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మెంబ్రెయిన్స్ అనేది రప్చర్ అయిపోతాయి. సో అప్పుడు ఏమంటే ఉమ్మనీరు అనేది లీక్ అయిపోతుంది. ఉమ్మనీరు లీక్ అయిపోతే అబౌట్ అనేది అయిపోతుంది. సో ఏదైనా కూడా వెంటనే మీరు ఐడెంటిఫై చేసుకోవాలి మన బాడీలో ఏం జరుగుతోంది, వైట్ డిశ్చార్జా, ఉమ్మనీరా, ఏంటిది అని ఐడెంటిఫై చేసుకోవాలి. వెంటనే డాక్టర్ని మనం సంప్రదించాలి. నేను ఇన్ని రోజులు కూడా స్టార్ట్ చేయలేదు వీడియోస్. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో, ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వీడియోస్ స్టార్ట్ చేశాను అంటే ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి. నేను ఏమేం తప్పులు చేశాను, సో మీరు అలా చేయకండి. ఇప్పుడు సడన్ గా వాటర్ లీకేజ్ లాగా నాకు అనిపించింది కదా, నేను వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. కొంతమంది ఏం చెప్తారు, ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఏం చెప్పారు, అది నార్మల్ ఏలే ప్రెగ్నెన్సీ టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతా ఉంటుంది, దానికంతా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకు పదే హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు అలా వాళ్ళు చెప్తారు. బట్ ఎవ్రీబాడీ, అందరికి కూడా బాడీ అనేది సమానంగా ఉండదు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం అనిపించినా కూడా మీరు దాన్ని ఒక ఫోటో తీసుకోండి. వైట్ డిశ్చార్జ్ అవుతుందా, లేకపోతే అది ఎల్లోయిష్ అవుతుందా, లేకపోతే అది బ్రౌనిష్ అవుతుందా ఏంటనేసి ఒక టిష్యూ పేపర్లో దాన్ని ఫోటో తీసుకోవాలి. మన బాడీలో ఏం జరుగుతున్నది మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు వెంటనే ఒక ఫోటో తీసుకొని డాక్టర్కి మీరు వాట్సాప్ చేయాలి. మేడం ఇలా అవుతోంది, సో ఇలా వాటరీగా అవుతుంది, లేకపోతే ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేకపోతే ఇలా బ్రౌనిష్ గా బ్లీడింగ్ అవుతుంది. ప్రతిదీ మనం వాట్సాప్ లో వాళ్ళని సంప్రదించాలి. వాళ్ళు వెంటనే మనకి ఏమైనా సజెస్ట్ చేస్తారు, వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి, లేకపోతే ఈ టాబ్లెట్ వేసుకోండి, ఏదో ఒకటి అనేది వాళ్ళు చెప్తారు. నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి చిన్న కంప్లైంట్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. బేబీ హార్ట్ బీట్ చెక్ చేసుకోండి, బేబీ మూమెంట్స్ చెక్ చేసుకోండి. తర్వాత కావాలంటే రిలాక్స్ గా పడుకోవచ్చు. అదే మనం ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా పెద్దవాళ్ళు చెప్పారు కదా, కషాయం పెట్టుకొని తాగితే తగ్గిపోతుంది, ఇది నార్మలే, హీట్ వల్ల అయిపోయింది, చికెన్ తినడం వల్ల అయ్యింది, అవన్నీ కూడా అది ఒక రీజన్స్, బట్ వాటిని నమ్మకండి. సో ఈ వీడియో ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమైంది, ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ ఇవన్నీ కూడా వస్తాయి. నాకు వచ్చినాయా లేదా? అండ్ ఇంకొకటి మిరాకిల్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ బ్లీడింగ్ ఎందుకు అయ్యింది, ఏ తప్పులు చేయడం వల్ల అయ్యింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైనాకైనా నా వీడియోస్ అయితే చూస్తారు. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.